నియోజకవర్గంలోని రైతులు కుటుంబాలు రైతు దాని మీద పండించేటటువంటి ఆ కాయగూరలు అయితేనో రైతులు పండించినటువంటి వస్తువుల మీద ఆధారపడి బతికేటటువంటి సామాన్య కుటుంబాలు చాలా ఉన్నాయండి. అలాంటి రైతులు ఈరోజు పండించినటువంటి పంట ఎక్కడో వేరే ఊళ్ళు తీసుకెళ్లిపోయి కాకినాడ అలాంటి దగ్గర తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన పిఠాపురంలోని 2015లో సుమారు 35 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రైతు బజార్ రాజావారి కోట ఆవరణలో ఉంది. ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందండి. అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజు సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిళ్ళు ఓపెన్ బార్ కింద ఇక్కడ తయారైంది. వెనకతలు చూస్తుంటే కొంతమంది పార్కింగ్కి అలాగే ఇసుక మేటలు వేసుకుని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే డంపింగ్ యార్డ్లో వాడుకుంటున్నారు దీన్ని. మేము అనేది ఏంటంటే ప్రజలకి రైతులకి అతి తక్కువ ధరకే ప్రజలకి సరుకులు అందాలి అంటే రైతులు అమ్ముకునేటటువంటి వస్తువులు ఏవైతే పండించిన ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము అందరూ కూడా అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాం. దీని మీద కొంతమంది పిల్లు వేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. అందులో కూడా ఏముంది అంటే పబ్లిక్ పర్పస్ పార్కులు కానీ స్కూళ్ళు కానీ ప్లే గ్రౌండ్స్ లేదంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎక్స్ట్రాస్ ఏదైనా సరే దాని మీద కట్టొచ్చని ఉంది. దీని మీద అధికారులు ఎందుకు స్పందించలేదు అర్థం కాలేదు. కోర్టుకు వెళ్ళిన దాని మీద మళ్ళీ రిప్లై ఇవ్వలేదు, ఒక పిల్లు వేయలేదు, ఏమేయలేదు. అంటే అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ ఒకటి ఉందండి. ఆ మార్కెట్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు చేతిలోకి ఈ రోజు అధికారులు వెళ్ళిపోయారని చెప్పి చెప్పడానికి ఏ ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే నడిబొడ్లో ఉందండి. ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. ప్రజలకు అవసరమైనటువంటి రైతు బజార్ని తక్షణమే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి అలాగే రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోతే మేమందరూ కూడా అఖిల పక్షం తరఫున న్యాయ పోరాటం చేసి త్వరలోనే ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా విచారించదగ్గ విషయం ఇది. అంటే జరిగిపోయిన కాలానికి మనం ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశ ప్రకారం కానీ ప్రతి మండలంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక రైతు బజార్ ఉండాలనే ఒక ప్రభుత్వం యొక్క ఒక ఆశయంతో ప్రకారంగా కూడా పిఠాపురంలో కూడా ఈ రైతు బజార్ని పునఃప్రారంభించి రైతులందరికీ కూడా భరోసా కలిగించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.